ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ముందుగా ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. అంటే ఇప్పుడు మనం ఏదైనా మెడికల్ డయాగ్నోసిస్ గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఒక రకమైన క్లారిటీ ఉంటుంది కదా. అవునండి, ఖచ్చితంగా. ఒక ఇంజనీరింగ్ లెక్కలాగా స్పష్టంగా ఉంటుంది. అదే ఒకవేళ ఎవరికైనా చెయ్యి విరిగితే వెంటనే ఎక్స్రే తీస్తాం. అప్పుడు ఆ విరిగిన ఎముక తాలూకు గీత చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. డాక్టర్ ఆ ఎక్స్రే చూసి ఇదిగో ఇక్కడే సమస్య ఉంది అని ఈజీగా చెప్పేస్తారు. ఎగ్జాక్ట్లీ. సమస్య ఉందా లేదా అనేది బ్లాక్ అండ్ వైట్లో తెలిసిపోతుంది. దాన్ని చూసి ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. నిజమే. కానీ మన మానవ సంబంధాలు లేదా మన రోజువారీ ఆఫీసు పనుల్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ విషయానికొస్తే మాత్రం ఈ ఎక్స్రే మెషిన్ పనిచేయడం ఆగిపోయినట్లు అనిపిస్తుంది కదా. అక్షరాల అంతే. దీన్నే మనం డయాగ్నోస్టిక్ మడీ వాటర్స్ అనొచ్చు కదా. ఎవరైనా మనపై అకారణంగా అరిచినప్పుడు వాళ్లకి ఎక్కడ నొప్పి ఉందో చూపే ఎక్స్రే మన దగ్గర ఉండదు. ఆ మనిషి ప్రవర్తన వెనుక ఉన్న కారణాలు ఒక అస్పష్టమైన గందరగోళంలాగా అనిపిస్తాయి. అవును. ఇక్కడ పైకి కనిపించే లక్షణం ఒకటుంటుంది, లోపల దాగి ఉన్న అసలు వ్యాధి మరొకటుంటుంది. మరి అలాంటప్పుడు మనుషుల ప్రవర్తనను కూడా ఒక ఎక్స్రే లాగా స్కాన్ చేసి చూడగలిగే టెక్నిక్ ఏదైనా ఉంటే ఎంత బాగుంటుంది కదా. చాలా బావుంటుంది. అదొక అద్భుతమైన స్కిల్ అవుతుంది. అందుకే ఈ రోజు మనం అలాంటి ఒక అద్భుతమైన విధానాన్ని విశ్లేషించబోతున్నాం. ది ఇన్నర్ విజ్డమ్ ఆఫ్ హార్మోనియస్ విక్టరీ అనే మూలం నుండి గ్రహించిన ఒక విశిష్టమైన శివబరగానం గురించి ఈరోజు మన చర్చ. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. అయితే ఇక్కడ ముందే ఒక విషయం స్పష్టం చేయాలి. ఈ శివవరదానమనేది ఎక్కడో హిమాలయాల్లో కూర్చొని చదువుకునే తాత్విక భావన ఏమీ కాదు. ఖచ్చితంగా కాదు. ఇది మన డే టు డే డైలీ లైఫ్ యాక్టివిటీస్లో, అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎదురయ్యే ఆఫీస్ పాలిటిక్స్ కానీ, కుటుంబ కలహాలు కానీ ఇలాంటివి. మధ్య వచ్చే అపార్థాలు కూడా ఇందులోకే వస్తాయి. అవును. వీటన్నింటినీ ఎలా డీల్ చెయ్యాలి అనేదానిపై ఒక పక్కా ప్రాక్టికల్ అండ్ రీసెర్చ్ బేస్డ్ అప్రోచ్ ఈ శివవరదానంలో దాగి ఉంది. దాన్ని మనం ఈరోజు డీకోడ్ చేద్దాం. తప్పకుండా. ఇది దైనందిన జీవితంలో ప్రతి క్షణం వాడుకోగలిగే ఒక సైకలాజికల్ టూల్ లాంటిది అని చెప్పొచ్చు. ఈ వరదానంలోని వాక్యాలు చాలా తక్కువగా ఉన్నా కూడా అవిచ్చే ప్రాక్టికల్ సొల్యూషన్స్ చాలా లోతైనవి. అయితే ఈ వాక్యాలను ఒకసారి నిశితంగా పరిశీలిద్దాం. ఈ శివవరదానం యొక్క ప్రధాన సూత్రం ఏం చెబుతోందంటే, సర్వుల హృదయాలలోని రహస్యాలను తెలుసుకుని సర్వులను రాజీ చేసే సదా విజయీ భవ అని ఉంది. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. అవును. ఈ వాక్యం వినగానే ముందుగా నా దృష్టి విజయం అనే పదంపైకి వెళ్తోంది. ఎందుకంటే మనం బయట ప్రపంచంలో చూసే విజయం వేరు కదా. అవునండి. బయట విజయమంటే కాంపిటీషన్. కరెక్ట్. అక్కడ విజయమంటే ఎవరైనా తొక్కేసి పైకి వెళ్లడం, లేదా వాదనలో ఎదుటివారిని ఓడించడం, ఒక ఆధిపత్యాన్ని చలాయించడం. కాని ఇక్కడ విజయమంటే అందర్నీ రాజీ చేయడం అని చెబుతోంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మీరు ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని గుర్తించారు. సాధారణంగా మనం కార్పొరేట్ ప్రపంచంలో చూసేది జీరో సమ్ గేమ్. అంటే నేను గెలవాలంటే నువ్వు ఓడిపోవాలి అన్నట్లు. ఎగ్జాక్ట్లీ. ఇద్దరికీ ఒకేసారి విజయం ఉండదక్కడ. కాని ఈ శివవరదానం విజయానికి ఒక సరికొత్త నిర్వచనాన్నిస్తోంది. అంటే ఎలా? అసలైన విజయం అనేది ఎదుటి వ్యక్తిని మానసికంగా కృంగిదేయడం కాదు. రెండు పక్షాల మధ్య ఉన్న ఘర్షణను నివారించి సామరస్యాన్ని తీసుకురావడం, ఎవరినీ ఓడించకుండా అందర్నీ ఒకే తాటిపైకి తీసుకురావడమే అత్యున్నతమైన విజయమని ఈ మూలం చెబుతోంది. వినగానికి చాలా బావుంది, చాలా ఆదర్శవంతంగా అనిపిస్తోంది. కాని ఒక్క నిమిషం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. చెప్పండి. ఈ వాక్యంలో సర్వుల హృదయాలలోని రహస్యాలను తెలుసుకుని అని ఉంది కదా. అసలు అందరి మనస్సుల్లో ఏముందో తెలుసుకోవడం మనకెలా సాధ్యమవుతుంది? అదేమైనా మ్యాజిక్కా, లేక నేనేమైనా మైండ్ రీడింగ్ నేర్చుకోవాలా? అలా అనిపిస్తుంది, కానీ ఇది మ్యాజిక్ కాదు. మరిప్పుడు నా ఆఫీస్లో బాస్ ఎదురుగా కూర్చుని ఆయన మనసులో ఏముందో ఆయన ముఖం చూసి నేను చెప్పలేను కదా. దీన్ని ప్రాక్టికల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలి? ఇది ఖచ్చితంగా మైండ్ రీడింగ్ కాదండి. ఇక్కడ హృదయంలోని రహస్యాలు తెలుసుకోవడమంటే మనమిందాక మాట్లాడుకున్న ఎక్స్రే లాంటిదే. ఓహో, అంటే అబ్జర్వ్ చేయడం అంటారా? అవును. ఒక మనిషి ప్రవర్తనను లోతుగా విశ్లేషించే ఒక పరిశోధనాత్మక విధానమిది. సాధారణంగా మనుషులు తమ లోపలి భయాలను, అభద్రతా భావాలను నేరుగా బయటపెట్టరు కదా. కరెక్ట్. పైకి మాత్రం చాలా కోపంగానో లేదా అహంకారంతోనో ప్రవర్తిస్తారు. అదే.
ఆ పైకి కనిపించే పొర వెనుక ఉన్నవారే అసలు బాధను పసిగట్టగలగడం, అదే ఈ హృదయ రహస్యాలను చదవడమంటే. అర్థమైంది. అంటే మనుషులు చెప్పే మాటల వెనుక వాళ్ళు దాచుకున్న అసలు భావాన్ని పట్టుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే ఈ శివవరదానంలో ఉన్న ఇంకొక లైన్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. అదేంటో చెప్పండి. అదేమిటంటే ఎవరి నోటి నుండైనా వెలువడే శబ్దము ద్వారా వారి హృదయములోని రహస్యాలను తెలుసుకుంటే విజయులుగా అవగలరు అనుంది. చాలా డీప్ పాయింట్ ఇది. ఇక్కడ నన్ను బాగా ఆలోచింపచేసిన పదం శబ్దం. వాళ్ళు మాట్లాడే మాటల ద్వారా అని అనకుండా వెలువడే శబ్దం ద్వారా అని ఎందుకన్నారో కొంచెం వివరిస్తారా? ఇది చాలా లోతైన సైకలాజికల్ పాయింట్ అండి. ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు లేదా బాగా బాధలో ఉన్నప్పుడు వారు వాడే పదాలకు పెద్దగా అర్థం ఉండదు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలీదంటారా? ఒక రకంగా అంతే. ఆ సమయంలో వారి నోటి నుండి వచ్చేది కేవలం ఒక శబ్దం మాత్రమే. ఉదాహరణకు, ఎవరైనా మీ మీద విపరీతంగా అరుస్తున్నారనుకోండి. ఆ అరుపు ఒక ఇమోషనల్ ఫ్రీక్వెన్సీని మాత్రమే బయటకు పంపుతోంది. అంటే ఆ మాటల్ని మనం లిటరల్గా తీసుకోకూడదనమాట. కరెక్ట్. ఈ శివవరదానం ఏం చెప్తోందంటే, ఆ శబ్దాన్ని పట్టుకుని మీరు కూడా తిరిగి ప్రతిదాడికి దిగకండి అని. ఓకే. ఆ శబ్దం ఏ మూలం నుండి వస్తోంది, ఆ శబ్దానికి కారణమైన గాయం ఆ హృదయంలో ఎక్కడుంది అని అన్వేషించండి అని చెబుతోంది. దీన్ని మనం మన దైనందిన జీవితంలో జరిగే ఒక సాధారణ ఉదాహరణకి అన్వయించి చూద్దాం. అంటే డైలీ లైఫ్లో ఇది ఎలా వర్కౌట్ అవుతుందో అని. తప్పకుండా. ఒక సిచ్యువేషన్ తీసుకుందాం. ఇప్పుడు నేను మీటింగ్లో ఉన్నాను. ఒక సహ ఉద్యోగి సడన్గా నా మీద విరుచుకుపడ్డాడు. నువ్వు చేసిన రిపోర్ట్ చెత్తగా ఉంది, నీకసలు పనే రాదు అని అందరి ముందు అరిచాడు అనుకుందాం. ఇది చాలా కామన్గా జరిగేదే. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నేనా మాటల్ని ఒక శబ్దంలాగా చూడాలి. కాని ప్రాక్టికల్గా ఒకరు నన్ను అంతలా అవమానిస్తుంటే నేను వాళ్ల హృదయ రహస్యాలను ఎలా పరిశోధిస్తాను? నాకు వెంటనే కోపం వస్తుంది కదా. కోపం రావడం చాలా సహజం. పోనీ మీరు చెప్పినట్లే నేను కోపాన్ని ఆపుకుని వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది నా చేతకానితనం అవుతుందేమో. నేను ఒక డోర్మ్యాట్లాగా మారిపోయి అందరూ నన్ను తొక్కేసి వెళ్ళిపోతారేమో కదా. ఈ రిస్క్ గురించేమంటారు? మీరు అడిగిన ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే అతి పెద్ద సందేహం. కానీ ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎదుటివారిని అర్థం చేసుకోవడమంటే వారి అరుపులకు లొంగిపోవడం కాదు. అంటే ఎలా? ఒక ఉదాహరణ చెబుతాను. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి నొప్పితో కేకలు వేస్తూ ఆ డాక్టర్ని తిట్టాడు అనుకుందాం. అప్పుడు డాక్టర్, వీడు నన్ను తిడుతున్నాడు కదా అని తాను కూడా పేషెంట్ని తిరిగి తిట్టాడు కదా? లేదు, అలా చేస్తే ఆయన డాక్టరే కాదు. కరెక్ట్. డాక్టర్ ఏం చేస్తాడు? ఆ అరుపును పర్సనల్గా తీసుకోడు. ఆ అరుపు వెనుకున్న అసలు వ్యాధిని వెతుకుతాడు. ఇక్కడ కూడా అంతే. ఓహో, అంటే ఆఫీస్లో కూడా మనం అలానే ఆలోచించాలి అంటారా? అవును. మీ సహోద్యోగి అరుస్తున్నాడు అంటే ఆ క్షణంలో మీరొక బాధితుడులాగా కాకుండా ఒక డయాగ్నోస్టిషియన్ లాగా ఆలోచించాలి. అంటే ఒక రీసెర్చర్ లాగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ సహోద్యోగి అరుపు అనే శబ్దం వెనక బహుశా అతనికి తన ఉద్యోగం పోతుందనే భయం ఉండొచ్చు, లేదా క్లయింట్ డెడ్లైన్ వల్ల విపరీతమైన ఒత్తిడి ఉండొచ్చు, లేదా తనెక్కడ వెనుకబడిపోతాడో అన్న అభద్రత కూడా అయ్యుండొచ్చు కదా. అవును, ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే మీరు ఈ రూట్ కాజ్ని పసిగడతారో అప్పుడు మీరు అతనికి భయపడరు. అతని అరుపులకు మీరు ఎఫెక్ట్ అవ్వరు. ఇది చాలా బావుంది. అది చేతకానితనం కాదండి, అదొక ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అది అత్యున్నతమైన మానసిక బలం. అర్థమవుతోంది. అంటే వాళ్ళు వాడే కఠినమైన పదాలను పక్కన పెట్టి ఆ పదాల వెనుక ఉన్న వాళ్ల భయాన్ని లేదా వాళ్ల నొప్పిని మాత్రమే నేను వినగలగాలి. అక్షరాల అంతే. కానీ సార్, ఆ మీటింగ్లో వాళ్ళు నా మీద అరుస్తున్నప్పుడు నా లోపల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంటుంది, నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. వాళ్లకి తిరిగి ఎలా బుద్ధి చెప్పాలా అని నా బుర్ర విపరీతంగా ఆలోచిస్తుంటుంది. సహజంగా జరిగే ప్రాసెస్ అదే. మరి ఇంత గందరగోళం నా లోపల జరుగుతున్నప్పుడు నేను సడన్గా డాక్టర్లాగా మారిపోయి వాళ్లని ఎలా ఎక్స్రే తీయగలను? ఇది చాలా కష్టం గదా. ఇక్కడే ఈ శివవరదానం ఒక షరతు పెట్టింది. అవును, ఒక ముఖ్యమైన కండిషన్ ఉందందులో. ముఖులుగా ఉంటారో అంతగా ప్రతి ఒక్కరి హృదయములోని రహస్యాలను తెలుసుకోగలరు అని. ఇక్కడ నాకొక పెద్ద వైరుధ్యం కనిపిస్తోంది. అదేమిటో చెప్పండి. ఇప్పుడు మనం ఇతరుల గురించి తెలుసుకోవాలి అంటే బయటి ప్రపంచం మీద దృష్టి పెట్టాలి కదా. వాళ్ల ముఖకవళికలను అబ్జర్వ్ చెయ్యాలి. అంటే మనం ఎక్స్ట్రావర్ట్గా ఉండాలి. మీ పాయింట్ అర్థమవుతోంది. కానీ దానికి పూర్తి విరుద్ధంగా
ఈ శివవరదానం అంతర్ముఖత అంటే ఇంట్రోవర్షన్ కావాలని చెబుతోంది. ఎదుటివాళ్లు చదవడానికి మనం లోపలికి ప్రయాణించమనడమేంటి? ఇది లాజికల్గా అసలు ఎలా వర్కౌట్ అవుతుంది? ఇది పైకి చూడ్డానికి కాస్త విరుద్ధంగానే కనిపిస్తోంది, కానీ దీని వెనుకున్న సైకాలజీ చాలా పదునైనది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ అంతర్ముఖత అంటే జనాలకు దూరంగా పారిపోయి ఒక గదిలో తలుపులు వేసుకుని కూర్చోవడం కాదు. ఇక్కడ అంతర్ముఖత అంటే మన మనసులో నిరంతరం నడిచే ఆలోచనల ప్రవాహాన్ని, మన అంతర్గత గందరగోళాన్ని ఆపేవేయడం. ఓకే, మీరిందాక అన్నారు కదా, వాళ్ళు అరుస్తున్నప్పుడు మీ లోపల వీడికెలా సమాధానం చెప్పాలి, వీణ్ణి ఎలా దెబ్బతీయాలి అనే ఆలోచనలు వస్తుంటాయని. అవును, అవే కదా మనకు ముందొచ్చేది. ఆ ఆలోచనలే మీ అంతర్గత శబ్దం. మీ లోపలే అంత పెద్ద శబ్దం జరుగుతున్నప్పుడు ఎదుటివారి మనసులోని సున్నితమైన బాధను మీరు ఎలా వినగలరు? అబ్బా, ఎంత కరెక్ట్గా చెప్పారండి. మీరు మీ సొంత ఈగో అనే డిఫెన్స్ మెకానిజం లోపల కూరుకుపోయి ఉన్నారు. మీరే ఎక్స్ట్రావర్టెడ్ డిఫెన్స్ మోడ్లో ఉంటే ఎదుటివారి ఎక్స్రే ఎలా తీస్తారు? వావ్, ఇది చాలా అద్భుతమైన పాయింట్. మనం ఇందాక మాట్లాడకుండా ఆ ఎక్స్రే మిషన్ ఉదాహరణనే మళ్ళీ తీసుకుంటే, ఒక ఎక్స్రే మిషన్ స్పష్టమైన ఫోటో తీయాలంటే ఆ మిషన్ కదలకుండా చాలా స్థిరంగా ఉండాలి గదా. ఖచ్చితంగా. మిషన్ ఊగిపోతుంటే వచ్చే రిపోర్ట్ అంతా బ్లర్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే కదా. నా మనసు అనే ఎక్స్రే మిషన్ నా సొంత కోపంతో, నా ఈగోతో కంపిస్తూ ఉంటే ఎదుటివాడి మనసు అనే ఫోటో నాకు బ్లర్గానే కనిపిస్తుంది. అవునండి, అద్భుతమైన అనాలజీ చెప్పారు మీరు. అప్పుడు నాకు వాళ్ల బాధ కనిపించదు, కేవలం వాళ్ల అరుపులు మాత్రమే వినిపిస్తాయి. అక్షరాల అంతే. ఆ ఎక్స్రే మెషిన్ని స్థిరంగా కదలకుండా ఉంచడమే ఇక్కడ అంతర్ముఖత. మీరు ఎంత ప్రశాంతంగా ఉండి మీ లోపలి డిఫెన్స్ మెకానిజంను స్విచ్ ఆఫ్ చేస్తారో మీ ఎక్స్రే అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అయితే ఆ మీటింగ్లో వాళ్ళు నా మీద అరుస్తున్న ఆ క్షణంలో నేను ప్రాక్టికల్గా ఈ అంతర్ముఖతను ఎలా సాగించాలి, నా మైండ్ని నేను ఎలా పాజ్ చేయాలి, దానికేమైనా ప్రాక్టికల్ టిప్ ఉందా? దానికి కావలసింది ఒక చిన్న కాగ్నిటివ్ షిఫ్ట్. అంటే మన ఆలోచనా విధానంలో ఒక చిన్న మార్పు. దాడి జరుగుతున్న వెంటనే మనం దాన్ని మనకు ఆపాదించుకోకూడదు. అంటే పర్సనల్గా తీసుకోకూడదు అంటారా? అవును, ఇది నా గురించి కాదు, వాళ్ళ లోపలున్న ఏదో అసంతృప్తి ఇలా నా మీద ప్రొజెక్ట్ అవుతోంది అని మనకు మనం ఒక సెకండ్ పాటు గుర్తు చేసుకోవాలి. జస్ట్ ఒక సెకండ్ పాజ్ ఇవ్వాలి. ఆ ఒక్క సెకండ్ పాజ్ ఇవ్వగలిగితే చాలండి. మీలోని ఈగో పక్కకు తప్పుకుంటుంది. మీలోని డయాగ్నోస్టీషియన్ బయటకొస్తాడో మీ మనసు నిశ్శబ్దమవుతుంది. ఆ నిశ్శబ్దంలో వాళ్ల కోపం వెనుకున్న భయం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముందు నా లోపల నన్ను నేను శాంతపరుచుకోవాలి. అవును. సరే, ఇప్పుడు నా ఎక్స్రే మిషన్ స్థిరంగా ఉంది, నేను అంతర్ముఖుడిగా ఉన్నాను అనుకుందాం. నా ఆఫీస్ కొలీగ్ మాటల వెనుకున్న ఆ రహస్యాన్ని కూడా పసిగట్టాను. ఓకే, వెరీ గుడ్. అతని రిపోర్ట్ చెత్తగా ఉంది అని అతను అరుస్తున్నాడు అంటే దానికి కారణం నా రిపోర్ట్ కాదు, వాళ్ల క్లయింట్ పెడుతున్న ఒత్తిడి వల్ల అతను తన జాబ్ పోతుందేమో అని భయపడుతున్నాడు అని నేను గ్రహించాను. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సొల్యూషన్ వైపు వెళ్ళాలి. అదే, సమస్య ఎక్కడుందో తెలిసింది, కానీ దాన్ని అలా వదిలేస్తే ప్రయోజనం లేదు కదా. ఇక్కడే ఈ శివవరదానంలో ముగింపు వాక్యం వస్తోంది. అవును. ప్రతి ఒక్కరి హృదయములోని రహస్యాలను తెలుసుకుని వారిని రాజీ చేయగలరు, రాజీ చేయగలిగేవారే విజయులుగా అవుతారు అనుంది. అంటే ఫైనల్గా మనం తీసుకోవాల్సిన ఆచరణాత్మకమైన చర్య ఈ రాజీ చేయడమన్నమాట. ఖచ్చితంగా. డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎలాగో ఇది కూడా అంతే. ఇక్కడ ట్రీట్మెంట్ అనేది రాజీ కుదర్చడం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజీ అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు బలవంతంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కాదు, లేదా ఎవరిష్టాలకు వారు రాజీ పడిపోయి సైలెంట్ అవ్వడం. అంతకంటే కాదు. మరి అసలైన రాజీ అంటే ఏంటి? రాజీ అంటే ఆ ఘర్షణకు మూల కారణమైన ఆ భయాన్ని లేదా నొప్పిని అడ్రస్ చేయడం. మళ్ళీ దీన్ని ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నాకు అతని భయం అర్థమైంది కదా అని నేను తిరిగి మీటింగ్లో, అరే నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, జాబ్ పోతుందని టెన్షన్ పడకు, నేను నిన్ను అర్థం చేసుకోగలను అని డైరెక్ట్గా చెప్తే? అలా చెబితే అది మళ్లీ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అదే కదా, వాళ్లని నేను ఎక్స్రే తీశానని వాళ్లకు తెలిస్తే అసలు ఒప్పుకోరు, వాళ్ల ఈగో హర్క్ అవుతుంది. మరి ఈ రాజీ ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. డాక్టర్ ఎక్స్రే తీసిన తర్వాత ఆ ఎక్స్రే కాపీని తీసుకెళ్లి పేషెంట్ మొహాన కొట్టడు గదా, దాన్ని చూసి దానికి తగినట్లుగా మందులిస్తాడు. అవును, కరెక్ట్. ఇక్కడ కూడా అంతే. మీ కొలీగ్ భయపడుతున్నాడు అని మీకు అర్థమయ్యాక ఆ భయాన్ని ఎత్తి చూపకూడదు,
దానికి బదులు మీ సమాధానాన్ని ఆ భయానికి తగ్గట్లుగా మార్చాలి. అంటే మనమిచ్చే రిప్లైలో మార్పుండాలి. అవును. ఉదాహరణకు, నువ్వు చెప్పినట్లు ఈ రిపోర్ట్లో కొన్ని మార్పులు చెయ్యాలి, నిజమే. క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనమిద్దరం కలిసి ఈ రిపోర్ట్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారు చేద్దాం. డోంట్ వరీ, నేను బ్యాకప్ ఉంటాను అని చెప్పారనుకోండి. అబ్బా, వాట్ ఏ సొల్యూషన్! అంటే నేను అతని అరుపులను పట్టించుకోకుండా అతని అసలు సమస్య అయినా ఆ క్లయింట్ ఒత్తిడిని, అతని భయాన్ని నేను అడ్రస్ చేశాను. అవును, అప్పుడు ఆటోమేటిక్గా అతను శాంతిస్తాడు కదా, అతని డిఫెన్స్ పడిపోతుంది. ఖచ్చితంగా. దాన్నే మనం ట్రూ రికన్సిలియేషన్ లేదా నిజమైన రాజీ అంటాం. మీరు అతనిపై గెలవలేదు, అతనితో కలిసి పనిచేసి ఘర్షణను ఆపారు. ఇద్దరూ గెలిచారు. అవునండి. ఇదే శివ వరదానం చెప్పిన సదా విజయీ భవ అనేదానికి అసలైన అర్థం. దీన్ని చూస్తుంటే మన ఇళ్లల్లో ఉండే ఒక పెద్దాయన లేదా ఇంట్లో తాతయ్య చేసే పని గుర్తుకొస్తోంది నాకు. అవునా? ఎలాగండి? ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ప్రాపర్టీ విషయంగానో లేదా ఇంకేదో చిన్న విషయానికో పెద్ద గొడవ జరుగుతుంటే ఒక అనుభవజ్ఞుడైన తండ్రి కేవలం వాళ్ళ అరుపులు వినడు కదా. అవును, ఆయనకు అసలు విషయం తెలుసు. ఒకడి వెనుక ఉన్న అభద్రతాభావాన్ని, ఇంకొకడి వెనుక ఉన్న గుర్తింపు కోసం పడే తపనను ఆయన ఎక్స్రే తీసినట్లు చూస్తాడు. అప్పుడాయన కేవలం కోప్పడకుండా వాళ్ల ఇద్దరి మనసుల్లోని ఆ వెలితిని పూడ్చి వాళ్లని రాజీ చేస్తాడు. వాళ్ల బంధాన్ని మళ్లీ అతికిస్తాడు కదా. 100% సరైన మాట చెప్పారు. ఒక ఆఫీసులో లీడరైనా, ఇంట్లో పెద్దవాళ్లైనా చేయాల్సింది ఇదే. అవును. ఏ నాయకుడికైనా, ఏ తల్లిదండ్రులకైనా ఉండాల్సిన అద్భుతమైన లైఫ్ స్కిల్ ఇది. ఘర్షణను చూసి భయపడటం లేదా వెంటనే ఎదురుదాడి చేయడం చాలా సులభం. కరెక్ట్. కాని ఈ శివావరదానం చెబుతున్నట్లు మనం ఒక అబ్జర్వర్గా మారి ఆ శబ్దాల వెనక ఉన్న మనసును చదివి అంతర్ముఖతతో మన అల్లకల్లోలాన్ని ఆపి వారిద్దరినీ రాజీ చేయగలిగితే ఇక ఆ వ్యక్తి ఏ రంగంలో ఉన్నా అపజయం అనేది ఉండదు. వావ్! ప్రతి బంధాన్ని, ప్రతి సమస్యను వాళ్ళు అవలీలగా పరిష్కరించగలరు. నిజంగా ఈ కొద్దిపాటి వాక్యాల శివావరదానంలో ఎంత లోతైన మేనేజ్మెంట్ మరియు సైకాలజీ దాగి ఉందో మనం ఈరోజు చాలా క్లియర్గా విడమర్చి చూశాం. ఎవరితోనైనా ఘర్షణ పడినప్పుడు మనం ఏడుస్తూనో అరుస్తూనో ఉండిపోవాల్సిన అవసరం లేదు. అస్సలు లేదు. మన చేతిలో ఒక అద్భుతమైన టూల్ ఉంది. అవును, మనకంటూ ఒక డయాగ్నాస్టిక్ టూల్ దొరికింది. మాటలను శబ్దాలుగా చూడటం, అంతర్ముఖత ద్వారా మన అంతర్గత ఎక్స్రే మిషన్ను స్థిరంగా ఉంచటం. కరెక్ట్. ఆ శబ్దం వెనుక ఉన్న నొప్పికి చికిత్స చేసి రాజీ చేయడం ద్వారా అసలైన విజయాన్ని సొంతం చేసుకోవడం ఎలాగో ఈరోజు చాలా క్లియర్గా అర్థమైంది కదా. అవును, ఇదొక జీవికకాల సాధన. కాని రోజుకు 10% అప్లై చేసినా మన చుట్టూ ఉన్న వాతావరణం, మన సంబంధ బాంధవ్యాలు ఎంతో ప్రశాంతంగా మారిపోతాయి. ఖచ్చితంగా. అయితే ఈ మొత్తం చర్చ నన్నొక కొత్త ఆలోచన వైపుకు నడిపించింది. అదేంటో చెప్పండి. మనందరికీ ఇతరుల మనసును చదివే ఎక్స్రే మిషన్ కావాలనెప్పుడూ కోరుకుంటాం కదా. కాని అసలు ఆ మిషన్ను మనవైపు తిప్పుకుని చూసుకున్నామా ఎప్పుడైనా? ఇది చాలా డీప్ క్వశ్చన్. ఇతరులను చదవడానికి ముందు మన మైండ్లో ఎప్పుడూ నడిచే ఆ అంతర్గత వాదనల శబ్దం వెనుక ఉన్న మన స్వంత హృదయ రహస్యాలను మనమెప్పుడైనా విన్నామా అని. నిజమే. మనల్ని మనం అర్థం చేసుకోవడం ఫస్ట్ స్టెప్. అవును. మనకు తెలియకుండా మనల్ని వెంటాడుతున్న భయాలను, అభద్రతలను ముందుగా మనతో మనం రాజీ చేసుకోగలిగితే అప్పుడు ఈ ప్రపంచం మొత్తం మనకు ఇంకాస్త ప్రశాంతంగా కనిపిస్తుందేమో కదా. ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన లోపలి ఎక్స్రే మిషన్ కరెక్ట్గా ఉంటేనే ప్రపంచాన్ని మనం సరిగ్గా డయాగ్నోస్ చేయగలం. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈరోజు మన లోతైన విశ్లేషణకు ముగింపు పలికేద్దాం. మళ్ళీ ఇంకో సరికొత్త అంశంతో మరో డీప్ డైవ్లో కలుద్దాం.